నందినగర్ లో నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ అయితే పూర్తయింది. ఇప్పుడే కేసీఆర్ కూడా బయటికి వచ్చి బీఆర్ఎస్ భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా అభివాదం చేశారు. నెక్స్ట్ అయితే ప్రెస్ మీట్ ఉండబోతుందంటూ కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ప్రస్తుతం అయితే ఇప్పుడే కేసీఆర్ బయటకు వచ్చి అక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి అక్కడ అందరికీ అభివాదం చేసి వెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రెస్ మీట్ లో ఎవరు మాట్లాడబోతున్నారు? ప్రెస్ మీట్ ఎక్కడ ఉండబోతుంది? కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణ ముగియడంతో కూడా సిట్ అధికారులందరూ కూడా నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి వారంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్లిపోయారు. సిట్ కార్యాలయానికి వెళ్లిపోయారు. వారు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్ ని కూడా తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్ళిన వరకు కూడా జాగ్రత్తగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా పూర్తి భద్రతను కల్పించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా కేసీఆర్ ను చూడడం కోసం నందినగర్ నివాసానికి పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. వచ్చినటువంటి నాయకులను, కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని, పార్టీ నాయకులందరూ కూడా వారిని చూస్తూ అభివాదం చేసి వారితో మాట్లాడి అక్కడి నుంచి లోపలికి కేసీఆర్ వెళ్ళిపోవడం జరిగింది. మరి కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాను ఉద్దేశించి 9 గంటల సమయంలో మాట్లాడతారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఆ సిట్ విచారణ ముగిసిన వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోని కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ విచారణలో వచ్చినటువంటి పలు అంశాలపైన వారితోని ఆయన ఆలోచనలు పంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన, ఉదయం జరిగినటువంటి పరిణామాలపైన, సిట్టు వివరిస్తున్న తీరుపైన కూడా కేటీఆర్ మీడియాతోని మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే 9 గంటల సమయంలో మీడియాతోని నందినగర్ నివాసం ముందు నుంచే మీడియాతో మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కూడా ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి పెట్టింది. మొత్తానికి లోపల హరీష్ రావు, కేటీఆర్, ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కపిలేందర్ రెడ్డితో పాటు మరికొద్ది మంది నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చిన్న నాయకులంతా కూడా కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకునే లోపల అందరితో కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మీడియాతోని కేటీఆర్ మాట్లాడడం కోసం ఇప్పటికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుధా, స్వామి, అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ లో కేసీఆర్ కూడా పక్కన ఉండబోతున్నారా, లేదంటే కేసీఆర్ నందినగర్ ఇంట్లో ఉంటున్నారా, లేదంటే ఎర్రవల్లికి వెళ్ళబోతున్నారా? అంటే ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తానికైతే ఇప్పటికు కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి ఇప్పుడు వెళ్తారా లేకపోతే రేపు వెళ్తారా చూడాల్సి ఉంది. కేటీఆర్, హరీష్ రావు అంతా బయటకు వచ్చారు. పార్టీ క్యాడర్ నాయకులను చూస్తూ అభివాదం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వారిని ఉదయం నుంచి కూడా వెయిట్ చేసినటువంటి క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా తెలంగాణ భవనం, నందినగర్ పరిసర ప్రాంతాల నుంచి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ వారందరూ కూడా అభివాదం చేశారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ బయటకు వచ్చి కూడా క్యాడర్ అందరూ కూడా వారికి అభివాదం చేసి లోపలికి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ మాత్రం మీడియా ముందుకు రావట్లేదు. కూడా అదే స్వామి, ఇప్పుడు సిట్ విచారణకి సంబంధించి కేటీఆర్ మాట్లాడబోతున్నారా, క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడబోతున్నారా? అంటే ఇంకా వాళ్ళు ఏ అంశం కూడా లేవనెత్తుతారు. ఒకవైపు సిట్టు విషయాన్ని పైన మాట్లాడతారు, లేకపోతే పార్టీ క్యాడర్ కు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి క్యాడర్ కు, నాయకులకు, కార్యకర్తలకు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్ ప్రచారాన్ని పక్కన పెట్టి క్యాడర్ అంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నది. వారందరూ కూడా ఒకవైపు కృతజ్ఞత తెలిపి, వారందరికీ అభివాదం తెలిపి ఆ తర్వాత సిట్టు విషయాల పైన, ప్రభుత్వం పైన కూడా కేటీఆర్ మాట్లాడే అవకాశం అయితే ఉన్నది. స్వామి, అయితే ఇప్పుడు నందినగర్ రోడ్డు మొత్తం కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో ఉద్రిక్తంగా మారింది. మరి వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పేసి వెయిట్ చేసినటువంటి నాయకులంతా కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ లేదని చెప్పి తెలియగానే పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా అక్కడి నుంచి వెళ్లారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది, వందల సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా కేసీఆర్ నివాసానికి చేరుకుని బయట వెయిట్ చేస్తున్నారు. వారిని ఉద్దేశించి బయటికి వచ్చి తన కోసం ఉదయం నుంచి నిరీక్షించినటువంటి క్యాడర్ కు కేసీఆర్ అభివాదం తెలిపి, నమస్కారం చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. ఒకవైపు ఇటు పార్టీ నాయకత్వం అంతా ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో, పంచాయతీల్లో, ఒకవైపు పట్టణాల్లో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ప్రభుత్వానికి దిష్టిబొమ్మలు, సీఎం దిష్టిబొమ్మలు దర్శనం చేశారు. ర్యాలీలు, ఒకవైపు రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో ఉదయం నుంచి కూడా అడవుడిగా యాక్టివిటీ లో పాల్గొన్నటువంటి క్యాడర్ అంతా కూడా కేసీఆర్ కు నోటీసులు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ లో ఒక కదలిక వచ్చింది. ఇంతకాలం కేవలం 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు పరిమితమైనటువంటి క్యాడర్ అంతా కూడా ఈ రోజు ఒక్కసారిగా బయటికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళనలో కూడా పాల్గొన్నది. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ.
కేసీఆర్ సిట్ విచారణకి సంబంధించి హరీష్ రావు అయితే ఖండించారు. అయితే సిట్ విచారణ జరుగుతున్న సమయంలోనే హరీష్ రావు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలను చేసిన సిచ్యువేషన్ ఉంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠని అన్నారు. సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదని, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడని హరీష్ రావు పేర్కొన్నారు. నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం ఉందని, రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉందని తెలిపారు. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారని దుయ్యబట్టారు. నోటీసులు ఇవ్వటంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించలేదని వెల్లడించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని నడిపిన సీఎంకు ఇదేనా కాంగ్రెస్ పాలనిచ్చే మర్యాద అంటూ కూడా ప్రశ్నించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి చిల్లర చౌకబారు రాజకీయాలకు పరాకాష్ఠ ఇదంటూ దుయ్యబట్టారు. చరిత్రను సృష్టించింది కేసీఆర్ అయితే ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు హరీష్ రావు. అయితే అదేవిధంగా అధికార మదంతో సిట్ పీరియడ్ చేస్తున్న డ్రామాలు, నీ వికృత వైఖరికి, నీ పరిపాలన చేతగానితనానికి నిదర్శనం అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నామన్నారు. దర్యాప్తు పేరు చెప్పి ముందే తీర్పు రాయటం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి అంటూ ఆరోపించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన భయాన్ని బహిరంగంగా ప్రకటించిందంటూ అన్నారు హరీష్ రావు. మరోవైపు సిట్ విచారణ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. దానికి సంబంధించిన ట్వీట్ కూడా చూద్దాం. చౌకబారు వ్యూహాలకు కేసీఆర్ చలించరంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నో దుష్ట శక్తులకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. మూర్ఖులు కేసీఆర్ చరిత్రను అర్థం చేసుకోలేరంటూ కూడా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ పై విషం చిమ్మొచ్చు, కానీ ఆయన చరిత్రను చెరపలేరంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.